హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. అసలు మాతృమూర్తి అంటేనే నిజంగా ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది అమ్మని చూస్తూ ఉంటే. మాట్లాడుతూ ఉంటే కూడా సమయం సరిపోదు. ఎన్నో కార్యక్రమాలు చేయాలి అన్న కుతూహలం నాకు అనిపిస్తూ ఉంది. చాలా కార్యక్రమాలు గతంలో కూడా చేసున్నాం. ప్రతి వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి. మన సనాతన ధర్మం, మన సంప్రదాయాలు, మన అలవాట్లు ఎలా ఉండాలి? ఒక శ్రీమూర్తి యొక్క విశిష్టత ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా నడవడిక ఉండాలి? అసలు అమ్మాయికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఏమిటి? ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా చివరి వరకు వాచ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తేనే దాని యొక్క తత్వం బోధపడుతుంది. ఇక నాతో పాటు మీ అందరికీ సుపరిచితులే డాక్టర్ విశాలాక్షి గారు, విశిష్ట మాతృమూర్తి నాతో పాటు ఉన్నారు. విశిష్ట అనకూడదు, అసలు మాతృమూర్తికి నిలువెత్తు నిదర్శనం అంటాను నేనైతే. అలాంటి వ్యక్తి. చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేటి తరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. వీడియోని లైక్ చేసి షేర్ చేసే ముందు కూడా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకా అమ్మతో మీరు ఎలాంటి విషయాలు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం చేస్తాం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కార్యక్రమం చేస్తున్నందుకు. ముందుగా అసలు అమ్మాయిల గురించి, నల్లబూసల గురించి చాలా విషయాలు మనం మాట్లాడున్నాం గతంలో. ఇక ఈరోజు అసలు ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో రకరకాల హెయిర్ స్టైల్స్, దాని హెయిర్ స్టైల్స్ అంటూ ఉన్నారు. వృత్తిరీత్యా అనుకోవచ్చు, టైం లేక అనుకోవచ్చు, అలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ కారణాలు అనేకం. కాకపోతే జుట్టు విరబోసుకోవటం, జడ వేసుకోవటం, రెండిటికి గల తేడా ఏమిటి? ఎందుకు వేసుకోవాలి? జడ అల్లుకోవటంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి చెప్పండి. తప్పకుండా అమ్మ. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఆడపిల్లలందరూ కూడా నిజంగా చక్కగా జడ వేసుకోవాలమ్మా. అప్పుడు జడ వేసుకుంటే, తలలో పూలు పెట్టుకుంటే, నుదుటిన కుంకుమ బొట్టు తిలకం పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. అంతేగాని జుట్టు కనుక ఇలా విరబోసుకుని వదులుగా ఉంచితే మన సంప్రదాయంలో మన వాళ్ళు దయ్యాలు పట్టుకుంటాయి అని అంటారు. అంటే ఆ జుట్టు విరబోసుకోవడం వల్ల దుష్ట గ్రహాలకి వాటిని ఆకర్షిస్తాయన్నమాట, దుష్ట శక్తులని. మన వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటారుగా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ జుట్టుని అంటే ఈ జుట్టు విరబోసి ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. దాన్నే దయ్యాలు, దుష్టము అని మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు. జడ వేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటే జడకి ఆరోగ్యానికి ఏంటి సంబంధం అని ఎవరికైనా అనిపిస్తుంది. సో మనం అసలు అందానికి నిర్వచనం ఏమిటి అని ఈస్థెటిక్స్ అని ఉంది కదా, ఒక శాస్త్రం. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అందం. చైనా వాళ్ళలో ఆడపిల్లలకిట పాదము ఎంత చిన్నదిగా ఉంటే వాళ్ళంత అందంగా ఉన్నట్టుట. అలా మన భారతీయ స్త్రీలకి అందం ఏది అంటే నల్లగా అందంగా నల్లని కనుపాప ఉన్న, నల్లని అందమైన కాటుక కళ్ళు, నల్లగా ఒత్తుగా పొడుగ్గా, ఎంత ఒత్తుగా పొడుగ్గా కురులు ఉంటే అంత అందము. ఇది కొలమానం మనకి. అందానికి కొలమానం ఏది అంటే భారతీయ స్త్రీకి అందమైన కళ్ళు, అందమైన జుట్టు. అలాంటి పొడవైన ఒత్తుగా ఉన్న జుట్టుని చక్కగా 3 పాయలుగా తీసి జడ వేసుకోవాలమ్మా. ఈ 3 పాయలుగా తీసి జడ అల్లుకోవడంలో కూడా తాత్వికమైన, ఆధ్యాత్మిక పరమైన, ఆరోగ్యపరమైన అనేకమైనటువంటి అంశాలున్నాయి. ఈ 3 పాయలని మనం త్రివేణి సంగమం అని చెప్తూ ఉంటాం కదా. గంగా, యమున కనిపిస్తూ ఉంటాయి, సరస్వతి నది, ఈ 3. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది, కనిపించదు. కానీ 3 నదుల సంగమం త్రివేణి సంగమము. అక్కడ కనుక మనం స్నానం చేసినట్లయితే, ఆ స్నానం అనరు దాన్ని, ఆ తీర్థంలో గ్రుంకులు ఇలా జస్ట్ మునిగి లేవడం, అర్ఘ్యం అది ప్రదానం చేయడం అశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది, పాపాలను పోగొడుతుంది. అలాగే మనం ఆడపిల్లలకి ఎంత లావుగా ఒత్తుగా ఉన్నా, సన్నగా చిన్నగా ఉన్నా 3 పాయలు తీసి 3 పాయలని అల్లుతాము. అది అల్లడం అనేది ఒక నైపుణ్యము, ఒక కళ.
ఈ 3 పాయలు కూడా ఈ గంగా యమున సరస్వతి నదుల సంగమం ఎలా ఉందో దానికి ప్రతీక. 2 పాయలు కనిపిస్తాయి మనం జడ అల్లినప్పుడు కూడా. ఒకటి సరస్వతి నది అంతర్వాహినిలా ఉన్నట్టుగా ఒక పాయ ఈ రెండింటికి సహాయం చేస్తుంది. ఫైనల్ గా జడ అల్లా కనిపించేవి 2 పాయలే, 3వ పాయ కనిపించదు. 3 పాయలు తీసా 3వది ఏమైంది అని ఆడపిల్లలకి చిన్న పిల్లలకి ఆశ్చర్యంగా ఉంటుంది. మా మనవరాలు కూడా అడిగేది జడేస్తున్నప్పుడు, నానమ్మ నువ్వు 3 తీసావు నాకు 2 ఉన్నాయి అంది. అంటే కనిపించదు 3వది, కానీ దాని సహాయంతోనే మనం జడ అల్లుతాము. అలా అల్లినప్పుడు ఈ 3ంటిని ఏం చెప్తారు అని అంటే, మనలో ఉన్నటువంటి సత్వ రజస్ తమో గుణాలు 3ంటిని కూడా సమపాళ్లలో ఉంచడము అన్నదానికి ప్రతీక అని చెప్తారు. ఇంకొకటి జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ 3 కలిసినటువంటి తత్వానికి ప్రతీక అని చెప్తారు. ఇంకొకటి ఏమిటంటే, పెళ్ళైన ఆడపిల్ల ఈ 3 పాయలతో జడ వేసుకోవడము, నేను, నా భర్త, నా పిల్లలు, మేము ముగ్గురము కలిసి ఒక్కటే, ఒక కుటుంబం, మేము ముగ్గురము ఒకే భావనతో, మనస్సుతో, ప్రేమతో ఉంటామని చెప్పటానికి మనం సంకేతంగా 3 పాయలతో జడ వేసుకుంటారు అని చెప్తారు. ఇలా అనేకమైన కారణాలు. చక్కగా జడ వేసుకుని ఆడపిల్లలు గనక తలకి అనేకమైన ఆభరణాలు మన పెద్దలు చెప్పారు. చెంప స్వరాలు అని పెట్టుకుంటారు, నాగరం అని పెడతారు, చంద్ర సూర్యచంద్రులు. నేను మా మనవరాలికి కూడా అందరూ కొంటూ ఉంటారు. చక్కగా చిన్న పిల్లలకి ఎంతో అందం. తర్వాత నాగరము, చామంతి బిళ్ళ అని పెడతారు. సీతా అమ్మవారు కూడా తన గుర్తుగా చూడామణిని ఇచ్చింది రామచంద్రుల వారికి. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని అంగుళీయకం రామచంద్రుని గుర్తుగా అమ్మకి ఇచ్చినప్పుడు సీతామాతకి. ఇవన్నీ కూడా మనకి ఎన్నో ఆభరణాలతో మన కేశ పాశాలని అందంగా మనం అలంకరించుకుంటాము. వీటన్నిటి వల్ల కూడా ఆ బంగారం వల్ల, ఆ అందులో ఉన్నటువంటి రత్నాలు, ముత్యాల వల్ల ఆ శరీరానికి, నరాలకి, కండరాలకి కూడా శక్తి కలుగుతుంది. విద్యుత్ అయస్కాంత శక్తి అందులో నుంచి వెలువడుతుంది. అది దేహానికి కాంతినిస్తుంది, నరాలకి శక్తినిస్తుంది. ఇంకొకటి, జడ వేసుకునే పద్ధతిని బట్టి ఆ పిల్లలు చిన్నపిల్లల, పెళ్ళయిందా, అవలేదా, పిల్లల తల్ల అన్నీ మనకి తెలిసిపోతాయి. మన కట్టుబొట్టు సంప్రదాయాన్ని మహర్షులు అలా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకి 2 జడలు వేస్తాము. 2 జడలు వేసేటప్పుడు మధ్య నుంచి ఇలా తీసాక నేరుగా చివరి దాకా పాపిడి తీయకూడదు. బ్రహ్మరంధ్రం ఎప్పుడూ జుట్టుతో కప్పబడి ముయ్యబడి ఉండాలి. మనం కూడా ఇక్కడి నుంచి ఇక్కడి దాకానే పాపిడి తీస్తాము. ఈ బ్రహ్మరంధ్రం మాడు స్థలంలో జుట్టు ఉండాలి. అలాగే చిన్న పిల్లలకి 2 జడలు వేసేప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా తీసి జుట్టుతో కప్పి ఉంచి, మళ్ళీ కింద నుంచి చివరి దాకా 2 పాయలు చేసి 2 జడలు వేసి చిన్నపిల్లలకి ఆ జడని మడిచి కట్టి పువ్వుల రిబ్బన్ పెడతాం కదా, అందంగా ఉంటారు. అలా 2 జడలు చిన్న పిల్లలకి వేస్తాము, పువ్వులు కూడా పెడతాము. పూలు పెట్టడం అన్నది ఆడపిల్లలకి మన సంప్రదాయంలో అది ఒక మన ప్రత్యేకత. ఏ ఆడపిల్ల అయినా ఈ జడ మధ్యలో, నిజానికి ముచ్చికల గుంటలో ఇక్కడ ఒక్క జడ వేసుకున్నప్పుడు మధ్యలో పువ్వులు పెడితే సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి పాదపద్మాల మీద ఆ పూలు పెట్టినట్లే అని మన శాస్త్రం చెప్తుంది. సో చిన్న పిల్లలకి 2 జడలు వేస్తాము. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆ అమ్మాయి ఒక్క జడ వేసుకోవడం మొదలు పెడుతుంది. ఏకవేణి అని అంటారు దాన్ని కూడా. ఒక్క జడ చక్కగా లావుగా ఒత్తుగా వేసుకుని ఆ జడకి జడ కుప్పెలు పెడతాం చిన్న పిల్లలప్పుడు. జడగంటలు, జడ కుప్పెలతో పిల్లలు చాలా అందంగా ఉంటారు. చిన్న పిల్లలప్పుడు పూల జడలు వేస్తూ ఉంటాము. పండగలు వచ్చినా, పెళ్లిళ్ళకి తీసుకెళ్లేటప్పుడు ఆ పూల జడ ఎంతో అందం. ఆ పూలతో రకరకాలుగా అలంకరించడం. మన సంప్రదాయంలో రాణులు, జమీందారుల భార్యలు, ధనవంతులందరూ కూడా స్త్రీలు సైరంధ్రి అనే ఒక పదం ఉంది మన దగ్గర. అంటే కురులను రకరకాలుగా ముడిచి అందంగా తయారు చేయడం, పూలతో అలంకరించడం, జడగంటలతో అందంగా వయసుకి తగ్గట్టుగా అలంకరించే నైపుణ్యము కలిగిన ఆడవారిని సైరంధ్రులు అంటారు. మనకి ద్రౌపది మాత ఆ సుధేష్ణాదేవి దగ్గర సైరంధ్రిలాగా చేరింది. అంటే ఆవిడ జగదేక పూజ్యురాలు, అయోనిజ, కానీ
12 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు అత్యంత గౌరవప్రదమైన వృత్తిని ఎన్నుకుంది. పరపురుషులు ఎవ్వరూ కూడా తనని చూడకూడదు, తనని పరులై గృహాలకి పంపకూడదు, తాను కేవలము మహారాణికి మాత్రమే కేశాలంకారం చేస్తాను అని ఆ కండిషన్ మీద ఆవిడ అక్కడికి చేరింది. అంటే కురులని ముడవడం, పూలు అందంగా మాలికలు అల్లి పెట్టడం కూడా ఒక గొప్ప కళ. ఆడపిల్లలు ఇలా అందంగా జడతో గాని పూలతో గాని చక్కగా జడ కుప్పలు అవి వేసుకుంటే అందంగా ఉంటారు. ఇలా కాకుండా ఈ కాలంలో చాలా మంది ఆడపిల్లలు ఫ్యాషన్ అనే పేరు, పాశ్చాత్య వ్యామోహం, పాశ్చాత్య అనుకరణ, ఏ దేశానికి తగినట్టుగా వారి వాతావరణానికి, వారి సభ్యత సంస్కారాలకి తగినట్టుగా వారి ఆకారం కానీ, వస్త్ర ధారణ కానీ, లేదా తలని కానీ జుట్టుని కానీ సంస్కరించుకోవడం అవన్నీ విభిన్నంగా ఉంటాయి. ఎవరి పద్ధతి వారిది. మన పద్ధతి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. కానీ ఈ కాలంలో చాలా మంది యువత పాశ్చాత్య వ్యామోహం, చాలా అనుకరణ బాగా మొదలుపెట్టి వాళ్ళు జడలేసుకోవట్లేదు, మనము జడలేసుకోకూడదు. వారు జుట్టు కత్తిరించుకుంటారు, బాబుడి హెయిర్, బాల్డ్ హెయిర్, రకరకాల పేర్లు ఎన్నో అని వీళ్ళు కూడా కత్తిరిస్తున్నారు. అది చాలా పాపము. మన సంప్రదాయంలో ఆడపిల్ల జీవితంలో పొరపాటున కూడా జుట్టుని కత్తెరతో కత్తిరించకూడదు, చక్కగా పెరగనివ్వాలి. జుట్టుకి కుదుళ్ళకి అంటేలా చక్కగా కొబ్బరి నూనె రాసుకుంటే, ఇప్పుడు రకరకాల నూనెలు వస్తున్నాయి, నూనె రాసుకుని తల దువ్వుకుని జడ వేసుకుంటే చివరి దాకా జడ అల్లాలి. జుట్టు సగం అల్లి వదిలేస్తారు అందమని. అది అందంగా కనిపిస్తుందేమో కానీ జుట్టు అంచులు పాడైపోతాయి. నూనె రాసుకోరు ఈ కాలంలో చాలా మంది. కురులు అంటే ప్రారంభంలో కుదుళ్లలోకి కనుక నూనె వెళితే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, నల్లగా ఒత్తుగా. కుదుళ్లలోకి నూనె రాయకపోతే జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కనుక చక్కగా నూనె రాసి జడేసుకుని చివరి దాకా అల్లి రిబ్బన్ పెట్టుకుని, రిబ్బన్తో అల్లి, లావుగా ఉండి కొంచెం సన్నగా అవుతుంది, కావాలి అనుకుంటే దాన్ని రిబ్బన్తో చివరిదాకా అల్లాక మడిచి కట్టి పువ్వులా చేసుకోవచ్చు పెద్ద వాళ్ళు కూడా. సో ఇలా జడ కనుక చక్కగా పొడుగ్గా వేసుకుంటే పెద్ద పిల్ల అని తెలుస్తుంది. ఇంకా పెళ్ళైన అమ్మాయి తప్పనిసరిగా ఇష్టంతో పువ్వులు పెట్టుకుంటుంది. రోజు జడలో గనక పూలు పెట్టుకుంటూ ఉంటే ఈ అమ్మాయికి పెళ్ళయింది అని తెలుస్తుంది. అయినా మెళ్ళ నల్ల పూసలు కనిపిస్తూ ఉంటాయి, మంగళసూత్రం గోప్యంగా ఉన్నా సింధూరం కనిపిస్తూ ఉంటుంది కనుక వివాహమైందని తెలుస్తుంది. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టాక, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక తనంతట తానే సహజంగా జడ అల్లుకుని దాన్ని కొప్పులా కడుతుంది. కొప్పు కట్టి పూలు పెట్టుకుంటే ఆమె పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అని చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇలా మనం జడ వేసుకోవడంలోనే అనేకమైనటువంటి మార్పులు, మనకి ఆ అమ్మాయి ఎలాంటిది అన్న లక్షణాలన్నీ కూడా తెలుస్తాయి. మనకి జుట్టు విరబోసుకుంటున్నారు ఈ కాలంలో చాలా మంది పిల్లలు. జడ వేసుకోవడానికి కూడా బద్ధకం అని కొంతమంది, అది స్టైలు, అందము అనే భావంతో ఎంతో అందంగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు, చక్కని ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. కానీ జుట్టు దువ్వుకుంటారు, కానీ విరబోసుకుంటారు. ఇక్కడొక క్లిప్పులు మటుకు పెట్టుకుంటారు. మరి కొంతమంది అయితే అది కూడా చేయరు, జుట్టు ముఖం మీద పడుతూనే ఉంటుంది. చాలా మంది విచిత్రంగా తల దువ్వుకుని ఈ జుట్టుని ఒక పాయ 2 పాయలు ఇలా వేసుకుంటారమ్మా. అది ఎందుకు అందం అనుకుంటారో కానీ అది వికారంగా కనిపిస్తుంది, అసలు అందం అనిపించదు. కళ్ళ మీదకి జుట్టు పడుతూ ఉంటే కళ్ళు పాడవుతాయి, ఆ దృష్టి చూసేవారికి అందమేమీ అనిపించదు. వాళ్ళకి ఎందుకు అనిపిస్తుందో. ఇంకొకళ్ళు జుట్టు విరబోసుకుంటూ ఉంటారు. జుట్టు విరబోసుకోవడం ఎంత అధర్మము, పాపహేతువు, మనకి నష్టాన్ని కలిగిస్తుంది అన్నదానికి వందల కథలున్నాయి మన పురాణాలలో, మన శాస్త్రాలలో కూడా. ఉదాహరణకి ఒక్క చిన్న కథ చెప్తాను. కశ్యప ప్రజాపతికి దితి, అదితి అనే 2 భార్యలున్నారు, మనందరికీ తెలిసిందే కదా. అదితి పుత్రులు ఆదిత్యులు, అంటే దేవతలు, దేవేంద్రాదులందరూ. దితి పుత్రులు దైత్యులు, దానవులు, రాక్షసులు, వారందరూ కూడా. కానీ ఆ మహర్షికి వారిద్దరూ భార్యలే. ఈ పిల్లలందరూ దేవతలు గాని, దానవులు గాని, మానవులు గాని వీరందరూ కూడా ఆయన సంతానమే.
అందరి యోగక్షేమాల్ని శుభాన్ని కోరుతారు ఆయన. దేవేంద్రుడు దేవతలందరూ కూడా శుద్ధ సాత్విక గుణం కలవారు. వారు సృష్టిని కాపాడుతారు. త్రిలోకాధిపతి దేవేంద్రుడు. రాక్షసుల సహజ తత్వం ఏమిటి అంటే తమో గుణం ఎక్కువ ఉండడం, యజ్ఞయాగాదులు జరగనీయకుండా చేయడం, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులని హింసించడం, ధర్మాత్ములని బాధ పెట్టడం, ఆ స్వర్గాన్ని ఆక్రమించి దేవతలని హింసించడం. ఇది సహజంగా దానవుల లక్షణాలు. ఎందుకంటే తమో గుణ ఆధిక్యత, రజోగుణం ఉంది గనక. దేవతలలో శుద్ధ సత్వ గుణం, తమో గుణం అసలే లేదు, రజోగుణం కొద్దిగా ఉంది. ఎందుకంటే యాక్టివిటీ, చురుకుదనం ఉండాలి. కనుక ఎప్పుడూ సాత్వికతని ప్రకృతి ఆహ్వానిస్తుంది, హర్షిస్తుంది. తామస గుణాన్ని ప్రకృతి, పరమాత్మ నియమము ఎప్పుడు కూడా అంగీకరించదు. ఒకసారి ఈ దితికి ఎప్పుడు తన సవితి పిల్లలు, దేవేంద్రుడే రాజుగా ఉంటున్నాడు, దేవతలని త్రిలోకాలు పూజిస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి వరాలు ఇస్తున్నారు. తనకి కూడా దేవేంద్రుణ్ణి ఓడించే కొడుకు పుట్టాలి, దేవేంద్రుణ్ణి ఓడించేసి జయించి త్రిలోకాధిపత్యం చేపట్టగల కొడుకు, గొప్ప కొడుకు కావాలి. గొప్ప కొడుకు కావాలి అని తల్లి కోరుకోవడంలో తప్పులేదు, కానీ రాక్షస సంతానం కదా, దైవ గుణాలతో పుట్టాలి. సరే, ఆవిడ భర్తని ప్రార్థిస్తుంది సేవించి, కశ్యప మహర్షిని. అయితే ఆయన శ్రీమన్నారాయణుడిని పయోవ్రతంతో సేవించు, నీకు చక్కని సంతానం నువ్వు కోరుకున్నట్టుగా, అది గనక దైవ సంకల్పమైతే నీ కోరిక కూడా నెరవేరుతుంది అని పయోవ్రతాన్ని చేపట్టమంటే ఆవిడ చాలా నియమ నిష్టలతో, పయోవ్రతం అంటే కేవలము పాలు త్రాగుతూ ఇంకా ఏవి వండిన పదార్థాలు తినకుండా 3 పూట్ల కూడా విష్ణు నామస్మరణ చేస్తూ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ బ్రాహ్మణులకి అందరికీ కూడా గొప్పవారికి పెద్దలకి వాళ్ళని గౌరవిస్తూ బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణలను ఇస్తూ ఏడాది పాటు కాలం గడపాలి. అది పయోవ్రతం. ఈవిడ పయోవ్రతము మొదలుపెట్టి ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటే శ్రీహరి అనుగ్రహించి ఆవిడకి గర్భం కలిగేలా అనుగ్రహిస్తాడు. ఆవిడ గర్భవతి. ఆవిడ గర్భంలో ఒక గొప్ప పిండం పెరుగుతోందనమాట. అయితే దేవేంద్రుడికి తెలుస్తుంది, ఎంత వ్రతము ఏది చేస్తూ ఎలా ఉన్నా ఒక రాక్షస సంబంధమే. ఇప్పుడు దాకా పుట్టిన వాళ్ళందరూ దైత్యులే, దానవులు, రాక్షసులు. కనుక రాక్షస దితిపుత్రులు దైత్యులే అవుతారు. కనుక రాక్షస వీరుడు తనని మించిన వాడు పుట్టి, తనకి ఏదో రాజ్యం కావాలనే లోపం కాదు, ప్రకృతి నియమాలు రక్షించబడాలి, దేవతలకి, మహర్షులకి, మానవులకి ఇబ్బందులు కలగకూడదు అనే ధర్మ భావనతో ఆవిడ కడుపులో ఉన్న గర్భాన్ని ఛేదించేయాలి, పోగొట్టేయాలి అని అనుకుంటాడు. కానీ ఆవిడ మాతృమూర్తి. మన సంస్కృతిలో, సంప్రదాయంలో గర్భవతి అయిన స్త్రీని సాక్షాత్తు ఆది పరాశక్తిగా ఆరాధిస్తాము. కనుక అకారణంగా ఆవిడలో ధర్మలోపం లేకుండా ఆవిడ నియమనిష్టలతో వ్రతం చేస్తూ గర్భం ధరించి నిజంగా తనని ఓడించే పిల్లవాడే పుట్టినా తాను దాన్ని అంగీకరించాలి కానీ ఏమీ చెయ్యలేడు. అయితే తన ధర్మాన్ని తాను చెయ్యాలి, తన రాజ్యాన్ని, దేవతల్ని కాపాడాలి. కనుక ఆవిడ దగ్గరకు వచ్చి పెదతల్లి, పినతల్లి పిల్లలే అవుతారు వీళ్ళందరూ కదా, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళే. ఇది ఒక మహర్షి భార్యలు గనక, అమ్మా నిన్ను సేవించుకుంటాను అంటాడు. ఎవరైనా భక్తితో సేవిస్తాను అని వస్తే కాదు అనడం అధర్మం. కనుక ఆవిడ అంగీకరిస్తుంది. తన సవితి పిల్లవాడు ఈ దేవేంద్రుడిని ఓడించే కొడుకు కావాలని కోరుతోంది, అయినా అతని సేవను అంగీకరించింది. ఆ దేవేంద్రుడు కూడా ఎంతో భక్తితో ఆవిడని సేవిస్తున్నాడు, కావలసిన అవసరాలన్నీ సమకూరుస్తున్నాడు, పూజకి దానికి కాలం గడుస్తోంది. అయితే దేవేంద్రుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈవిడలో అధర్మము కనిపిస్తే, ధర్మ లోపము ఏర్పడితే తాను దాన్ని ఆసరాగా చేసుకుని ఆవిడలో ప్రవేశించవచ్చు, ఆ పిండాన్ని విచ్చిత్తి చేయొచ్చు. అలా చూస్తూ ఉంటే ఒకరోజు ఆవిడ తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవడానికి, మన సంప్రదాయంలో తలస్నానం చేసిన జుట్టు ఒత్తుగా లావుగా ఉంటే మనం వెంటనే జడేసుకుంటే కుదుళ్ళు పాడవుతాయని కొంతసేపు జుట్టు విడిగా ఉంచుకుంటారు, బాగా తుడుచుకున్నాక కూడా. కానీ చివరిలో ఖచ్చితంగా ముడి వేస్తారు ఊడకుండా. ఆ ముడి ఉండాలి. ఆ ముడి ఉంటే దుష్ట శక్తులు రావు, అధర్మం అవదు. జుట్టు కొద్దిగా కుదుళ్ళ దగ్గర ఆరగానే జడేసేసుకుంటారు, వెంటనే జడ వేసుకోవాలి. ఈవిడ జుట్టు తలంటి పోసుకుని జుట్టు అలాగే విడివిడిగా ఉండిపోయింది, విరబోసినట్టుగానే ఉన్నది.
ఆవిడకి ఆ రోజు అలసట వచ్చి మధ్యాహ్నం పడుకుని నిద్రపోయింది. వ్రత దీక్షలో ఉన్నప్పుడు మధ్యాహ్నం పగలు పడుకోవడము వ్రత నియమానికి భంగం, అది అధర్మం. జుట్టు విరబోసుకోవడము, అంచులో ముడి కూడా లేకుండా జడ వేసుకోకుండా జుట్టు వదిలేయడము పరమ అధర్మం. 2 అధర్మాలు కనిపించగానే ఈ అధర్మాన్ని ఆసరా చేసుకుని కలిపురుషుడు కూడా ఎంత ధర్మాత్ములైనా కూడా బాధించాలంటే ఒక అధర్మం వారిలో కనిపిస్తేనే వారిలో ప్రవేశించి బాధించగలుగుతాడు. నలమహారాజుని కలి పట్టుకోవాలి, కానీ నలమహారాజు పరమ ధార్మికుడు, పరమ భక్తుడు, పరమ ధర్మాత్ముడు. మరి కలి ఎలా పట్టుకుంటాడు? కానీ కలి పీడించాలి నలుణ్ణి, అది రాసి ఉంది, బ్రహ్మరాత అది. ఒకరోజు నలమహారాజు బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉన్నప్పుడు, మనం అందుకే కాలి మడమలు తడిసేలా ఎక్కడా పొడి లేకుండా కడుక్కోండమ్మా అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆయన కాళ్ళు కడుక్కున్నాడు, ముఖం కడుక్కున్నాడు, కళ్ళు కడుక్కున్నాడు, పుక్కిలి చుమ్మేశాడు. ఇవన్నీ నియమాలు, బయట నుంచి వచ్చినప్పుడు అన్నీ చేశాడు. కానీ పాదాలు కడుక్కుంటున్నప్పుడు ఒక కాలి మడమ కొంచెం స్థలం తడవలేదు, నీళ్లు పడలా, కొద్దిమేర పొడిగా ఉండిపోయింది. ఆ అధర్మాన్ని తను చూసి కలి అందులో నుంచి ఆయనలో ప్రవేశించి ఆయన రాజ్యంలో ఓడిపోయేలా, అడవికి వెళ్ళేలా నలమహారాజు నలదమయంతుల కథ మనకి తెలిసిందే. అలాగే ఈవిడలో 2 అధర్మాలు కనిపించగానే దేవేంద్రుడు ఆవిడ గర్భంలో ప్రవేశించి, ఆ గర్భస్థ పిండం మహాశక్తివంతమైనది, అది వ్రత దీక్షతో ఆవిడ పొందినది, భర్త అనుగ్రహంతో, పరమాత్మ విష్ణుమూర్తి అనుగ్రహంతో వచ్చిన గర్భం. దాన్ని ఖండాలుగా కొయ్యడం మొదలు పెడితే అవి ఏడుస్తున్నాయిట, ప్రాణం ఉంది వాటికి. ఏడుస్తూ ఉంటే మారుదా ఏడవకండి అంటున్నాడు. ఆయనకి తమ్ముళ్ళే కదా పుట్టబోయేవాళ్ళు. వాళ్ళని అలా 7 ముక్కలు చేశాట. ఆ ఒక్కొక్క ముక్కని మళ్ళీ 7 ముక్కలు, 49 ముక్కలు చేసేశాడు. అయితే ఈ 49 ముక్కలు చేసి బయటకు వచ్చేసాడు. ముక్కలు చేసేశాక బయటకు వస్తే ఈవిడ, నన్ను సేవిస్తానని వచ్చి నా గర్భాన్ని విచ్చిత్తి చేస్తావా, నిన్ను శపిస్తాను అంటుంది. అమ్మా, నేను చేసింది ధర్మం, నీలో అధర్మం ఉన్నప్పుడు ఆ లోకానికి కంటకంగా రాబోయే వాడిని నేను విచ్ఛిన్నం చేశా, కానీ నీ గర్భాన్ని, నీ పిల్లలని నేను సంహరించలేదు. నీకు 49 మంది పుడతారు, వాళ్ళకి నేను దేవతా గణాలుగా వారికి గౌరవాన్ని, స్థలాన్ని ఇస్తాను అని వారిని మరుత్తులు, మనకి సప్త మరుత్తులు అంటాము, 7 49 మొత్తం. సో సప్త మరుద్గణాలుగా, మరుద్గణాలు 7 కలిసి ఒక గణం, అలా 7 వారందరికీ దేవతా స్థానం ఇచ్చాడు. కానీ ఏమిటి అంటే, ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు మటుకు ఆవిడకి పుట్టల. దైవాంశ కలిగిన ఆ రాక్షసత్వం పోయి దైవత్వం వచ్చేసేలా చేశాడు ఆయన. తన దేవతల స్పర్శ తగిలితే దివ్యత్వం కలుగుతుంది. అంటే ఇంతకీ ఏమిటంటే, జుట్టు విరబోసుకోవడం వల్ల వచ్చే నష్టం. ఆవిడ సంకల్పం అయితే నెరవేరలేదు కదా, కనుక దుష్టగ్రహాలు, ఇప్పుడు ఈయన దైవము, కానీ దుష్టగ్రహాలు లోపలికి వస్తాయి. చాలా మందికి దయ్యం పట్టింది అని అంటూ ఉంటారు. అంటే ఇదే అనమాట, దుష్ట గ్రహాలు ప్రకృతిలో మనకంటే కనిపించకపోయినా దైవ శక్తులు, దుష్ట శక్తులు మొత్తం వాతావరణంలో ఉంటూనే ఉంటాయి. ఎవరిలో అధర్మం ఉంటుందో, ధర్మ లోపం ఉంటుందో, ఎవరు జుట్టు విరబోసుకుంటారో, ఎవరు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో, వాటిని ఆసరా చేసుకుని ఆ దుష్ట శక్తులు మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. కనుక మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనకి సీతామాత రావణాసురుడి చెరలో ఉన్నప్పుడు కూడా జడ వేసుకుందే, కానీ ఎప్పుడు కూడా ఆవిడ జుట్టుని వదిలిపెట్టాల. ఎవ్వరూ లూజ్గా వదలరు. అంటే అలా కేవలం మన సనాతన ధర్మ చరిత్ర మొత్తంలో ద్రౌపది మాత, చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడిగారు గనక ముందే చెప్తున్నాను సందేహాలు రాకుండా. ద్రౌపది మాత మరి జుట్టు విరబోసుకుని ఉంది కదా అంటారు, ఆవిడ విరబోసుకోలేదు. ఆవిడది ఏంటంటే, ఏకవేణిగా ఉన్న సమయంలో ఆ కురు సభలోకి ఆ దుశ్శాసనుడు జుట్టు, ఆవిడ కొప్పు ముడి వేసుకుంది. ఆ సమయంలో 3 రోజులు జడ వేసుకోకూడదు, అది నియమంలో ఉన్నది. తల దువ్వకూడదు, జడ వేయకూడదు, పూలు ముడవకూడదు, గడప దాటకూడదు, ఇలాంటి నియమాలు ఉన్న స్థితిలో ఆవిడ దేహం ఆవిడ ఉన్నప్పుడు, ఆవిడని ఏకవేణిగా ఉన్నా నేనని చెప్తుంది. అప్పుడు ఆవిడని తీసుకొచ్చాడు జుట్టు, ఇలా కొప్పు పట్టి లాగేటప్పటికి ఆవిడ ముడి వేసుకున్న కురులు విడిపోయాయి. ఆ విడిపోయిన కురులు అలా ఉండగానే ఆవిడకి, మనకు అదంతా తెలిసిందే, మహాభారతంలో ద్వితీయాశ్వాసంలో ద్రౌపది దేవిది ఆ కురు సపది. అప్పుడు భీముడు చేసిన భీకరమైన ప్రతిజ్ఞ,
పరమ పవిత్ర అయోనిజ అయి రాజసూయాగంతో అవభృత స్నానంతో పవిత్రమైన కురులను పట్టి లాగిన ఆ దుర్మార్గుణ్ణి దుశ్శాసనుడిని సంహరించి అతని రక్తంతో తడిసిన చేతులతో కురులు ముడివేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎవరైనా ఒక ప్రతిజ్ఞ చేస్తే పాటించి తీరాలి, అది ధర్మం. కనుక ఆవిడ ఇంకా తనంతట తాను మళ్ళీ జడ వేసుకోకూడదు. ఎందుకంటే భర్త చేసిన ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి. కనుక ఆవిడ ఆ 13 సంవత్సరాలు అలాగే కురులను ఉంచుకుంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుశ్శాసనుడిని సంహరించి రక్తంతో తడిసిన చేతులతో ఆవిడ కురులు ముడివేశాడు. దానిని వేణీ సంహారము అనే పేరుతో పరమాద్భుత మహాకావ్యంగా కూడా రచించారు. సో ఇలా అది అధర్మం కాదు. ఆవిడొక్కరు ఆ సమయంలో జుట్టు అది విరబోయడం కాదు, ప్రతిజ్ఞని పాటించడం తప్ప. మన సనాతన ధర్మంలో అందరూ కూడా జుట్టుని చక్కగా జడ వేసుకోవాలి. మనం కూడా మహర్షులు ఏర్పాటు చేసిన ప్రతి సంప్రదాయం వెనక శాస్త్రీయమైన, వైజ్ఞానిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన, ఆరోగ్యపరమైన మంచి కట్టడి ఉంటుంది, లాభాలు కలిగిస్తాయి. కనుక మనం ఆ నియమాలు పాటిద్దాము, చక్కగా జడ వేసుకుందాము, తలలో పూలు పెట్టుకుని ఆనందిద్దాము. తులసి కుంద మందార పారిజాతాంబుజైర్యుతాం వనమాలాం ప్రదాస్యామి గృహాణ జగదీశ్వరి. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. అసలు మనకి పురాణాల్లో జడ ఎందుకు వేసుకోవాలి, పూల వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, కొప్పు ఎందుకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, వేసుకోవటం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా సంపూర్ణంగా తెలిసిందనే నేను అనుకుంటున్నాను. ఇక నుంచి ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. నాతో సహా అందరూ కూడా ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీకు సంబంధించి ఏదైనా కార్యక్రమంలో కానీ, ఇప్పుడు మా ప్రొఫెషన్ ఉంది ఎగ్జాంపుల్, మేము దీనికి సంబంధించి ఇది ఒక ప్రొఫెషన్గా వేసుకోవటం వేరు, కానీ మామూలుగా కూడా జుట్టుని విరబోసుకొని బయటకు వెళ్ళటం అనేది మన ధర్మం కాదు. అది ఇంపార్టెంట్, అందరూ పాటించాల్సిన విషయం అది. ఇక ఏదేమైనప్పటికీ మన ధర్మం ఏం చెప్తోంది, మన సనాతన ధర్మం ఏం చెప్తోంది, అమ్మ చెప్పిన ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోలో. అంతవరకు సెలవు, నమస్తే.